హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోటోషాప్లో మనం ఒక విజిటింగ్ కార్డ్ ఎలా తయారు చేయాలని తెలుసుకుంటాం. ముందుగా ఫైల్ మెనూలోకి వెళ్ళి ఒక కొత్త ఫైల్ తీసుకోండి. సో జనరల్గా మనకు ఇంచెస్లో ఉన్న తర్వాత విడ్త్ వచ్చేసి 3.5, తర్వాత వచ్చేసి హైట్ 2.5, రెజల్యూషన్ 200 తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సో ఒకవేళ మీ ఫైల్లో రూలర్ లేకపోతే వ్యూ మెనూలోకి వెళ్ళి రూలర్ అది Ctrl+R ప్రెస్ చేయండి, రూలర్ వచ్చేస్తుంది. సో జనరల్గా ఇప్పుడు మనకు సో విజిటింగ్ కార్డ్ తీసుకునేటప్పుడు ఒక మెజర్మెంట్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి గైడ్స్ అప్లై చేయాలంటే వర్టికల్ రూలర్ మీద క్లిక్ చేసి మీరు డ్రాగ్ చేస్తే ఇలా వర్టికల్ రూలర్ డిస్ప్లే అవుతుంది. హారిజంటల్ రూలర్ కావాలనుకుంటే హారిజంటల్ రూలర్ కూడా కావాల్సిన మెజర్మెంట్తో సో డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అదేవిధంగా సో ఇక్కడ వర్టికల్ రూలర్ ఇక్కడ 0.5 దగ్గర, అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ అంటే మార్జిన్ లాగా సేమ్ ఇక్కడ సో మనం 0.5లో సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలి గ్రేడియంట్ టూల్ ద్వారా. గ్రేడియంట్ టూల్ తీసుకొని ఇక్కడ మీకు ఏదైనా సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలనుకుంటే ఈ ఏరియా మీద క్లిక్ చేస్తే ఈ గ్రేడియంట్ అనేది మీకు ఎటువంటి టైప్ ఆఫ్ గ్రేడియంట్ కావాలి సో ఆ గ్రేడియంట్ అనేది తీసేయండి. ఇక్కడ డ్రాగ్ చేసి ఎల్లో కలర్, ఇక్కడ కూడా గ్రేడియంట్ కొంచెం సింపుల్గా ఏ టైప్ ఆఫ్ గ్రేడియంట్ ఉంటే సరిపోతుంది. ఓకే చేసాం. మీరు ఇప్పుడు ఆ గ్రేడియంట్ వర్టికల్గా చూడండి, పైకి మూవ్ చేస్తే ఇలా గ్రేడియంట్ అప్లై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్గా సో గ్రేడియంట్ తీసుకున్న తర్వాత మన ఒక కంపెనీ యొక్క నేమ్ ఇదంతా టైప్ చేయాలనుకున్నప్పుడు సో మీరు ఇంకొకసారి ఏం చేయాల్సి ఉంటుందంటే చూడండి, ఒక కొత్త లేయర్ తీసుకోండి. ఒక కొత్త లేయర్ తీసుకున్న తర్వాత ఇక్కడ షేప్ టూల్ రౌండ్ రెక్టాంగిల్ టూల్ తీసుకోండి. సో రౌండ్ రెక్టాంగిల్ టూల్ తీసుకున్న తర్వాత మనకు ఎగ్జాక్ట్గా కంపెనీ యొక్క టైటిల్ డిస్ప్లే అవ్వాలి. సో కంపెనీ యొక్క టైటిల్ చూడండి ఇలా డ్రాగ్ చేస్తున్నాం, అంటే ఫైల్ మ్యాక్సిమైజ్ చేసుకోండి, ఇలా డ్రాగ్ చేస్తున్నాం. సో డ్రాగ్ చేసిన తర్వాత మనకి ఈ సైడ్లో గ్యాప్ ఉండాలి. సో ఆ గ్యాప్ ఉండేలాగా చూసుకున్నాం. ఇప్పుడు మరి ఇంకోసారి చూడండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి నేను ఇలా డ్రాగ్ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు సో మనకి ఈ ఏరియాలో సో కలర్ ఫిల్ చేయాలంటే ఇక్కడున్న ఈ రౌండ్ రెక్టాంగిల్ టూల్ Ctrl+Enter ప్రెస్ చేస్తే సెలెక్షన్ ఏరియాగా సో మనకు మారిపోతుంది. సెలెక్షన్ ఏరియాగా మారిపోయిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మీరు ఏ కలర్ ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కలర్ ఫిల్ చేయాలి. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలన్నప్పుడు మీరు సో ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఫోర్గ్రౌండ్ Ctrl+Delete నొక్కితే బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ అయిపోతుంది వైట్. ఓకే, ఇప్పుడు రెక్టాంగులర్ మార్క్వీ టూల్ తీసుకొని ఆ రెక్టాంగులర్ మార్క్వీ టూల్ తీసుకున్న తర్వాత మీరు యారోస్ ద్వారా మీ కీబోర్డ్ యారోస్ ఉన్నాయి కదా, రైట్ యారో ఒక చూడండి ఒక 5 టైమ్స్ ఇలా మూవ్ చేస్తారు ఒక బార్డర్ రావడానికి. మరి డౌన్ యారో యూజ్ చేస్తే ఒక జస్ట్ 5 టైమ్స్ ఇలా మూవ్ చేస్తారు, ఇది ఒక బార్డర్ రావడానికి ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు అగైన్ మరి ఇక్కడ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకొని మీకు ఏ కలర్ సూటబుల్ అవుతుందో చూడండి ఆ కలర్ తీసుకోండి, ఏది సెట్ అవుతుంది అనేది దాని ప్లేస్లో. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా బ్లాక్ కలర్, ఓకే ఎల్లో, మెజంతా ఏ కలర్ నచ్చితే మీరు ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ నేను ఈ కలర్ తీసుకున్నా, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు చుట్టూ వైట్ బార్డర్ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ డీసెలెక్ట్ చేయండి. డీసెలెక్ట్ అంటే Ctrl+D, డీసెలెక్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ మూవ్ టూల్ తీసుకుంటే చూడండి ఇక్కడ చుట్టూ వైట్ బార్డర్ వచ్చేస్తుంది. ఇక్కడ సో జనరల్గా మనకు కంపెనీ టైటిల్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఇప్పుడు టైప్ టూల్ తీసుకొని సో నెమ్మదిగా మీరు టైప్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు టెక్స్ట్ టైప్ చేసుకుంటున్నారు. టైప్ టూల్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ బార్డర్ గ్యాప్ ఉండాలి, అంటే రెక్టాంగులర్ మార్క్వీ టూల్ ఉపయోగించి చూడండి మినిమం గ్యాప్ ఉండాలి. మన పేరు టైప్ చేస్తాం, బ్లాక్ కలరే తీసుకోండి. బ్లాక్ కలర్ తీసుకున్న తర్వాత కంటెంట్ టైప్ చేస్తున్నాం. మీకు ఒకవేళ ఫాంట్ ఏది సూటబుల్ అవుతుందో చూడండి, దాన్ని బట్టి మీరు ఫాంట్ సెట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా సో ఫాంట్ వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్, సో బుక్ మ్యాన్, ఓల్డ్ స్టైల్ ఇట్లాంటి సో వాటిలో ఉంటేనే మనకు బాగా సెట్ అవుతుంది. తర్వాత ఇటు సైడ్ సో మీ యొక్క క్యాడర్ ఏంటి, ఫోన్ నెంబర్ అవన్నీ కూడా రాసుకోవచ్చు అనమాట. సెల్ నెంబర్ 7842326156 ఈ విధంగా
ఓకే, ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనము ఇక్కడ చూడండి ఈ కార్నర్లో గ్యాప్ ఉండేలాగా సెట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఈ కోర్స్ కంటెంట్స్. సో కోర్స్ కంటెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎంఎస్ ఆఫీస్. తర్వాత నెక్స్ట్ టైప్ చేస్తున్నాం డిటిపి. తర్వాత నెక్స్ట్ టైప్ చేస్తున్నాం సి లాంగ్వేజ్. అంటే సపరేట్ లేయర్లో చేస్తున్నాను. అలా చేసుకుంటేనే మనకు మంచిది, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ సో మనం మాడిఫై చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. హార్డ్వేర్ నెక్స్ట్ నెట్వర్కింగ్ ఇలా. సో ఇప్పుడు ఇక్కడున్న ఈ కంటెంట్ అంతా కూడా చూడండి ఒక్కొక్క లేయర్ సో ఒక ఆర్డర్లో పెట్టేస్తున్నాం. ఇది ఒక కోర్సు ఇక్కడ పెట్టేస్తుంది. దెన్ ఈ కోర్స్ వచ్చేసి ఈ ప్లేస్లో పెట్టేస్తాం. ఇది ఇక్కడ సెట్ చేస్తున్నాం. తర్వాత ఇలా వీటికి ఇప్పుడు సో చూడండి ఇలా మ్యాటర్ ఒకటే టైప్ చేసి పెట్టేస్తున్నాము. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఒక రెక్టాంగులర్ మార్కెట్ టూల్ తీసుకున్నాం. ఈ ప్లేస్లో ఈ ఏరియాలో మరి ఒక అడ్రస్కి ఒక సపరేట్ బాక్స్ రావాలి. అట్లాంటి టైంలో మనకు ఇక్కడ లేయర్ 1 ఉంది కదా, ఈ లేయర్ 1 సెలెక్ట్ చేసి కొంచెం మీరు ఆ లేయర్ 1ని లాక్ చేసేసేయండి. లాక్ చేసిన తర్వాత అక్కడున్న పర్టికులర్ పార్ట్ అంతటిని మనము సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఈ ఏరియాలో సో మనకి ఎగ్జాక్ట్గా సో మనకి ఏం కావాలి, కలర్ ఫిల్ అవ్వాలి. ఏదో ఒక ఫోర్గ్రౌండ్ కలర్, ఏ కలర్ అక్కడ సూటబుల్ అవుతుందో చూసి మనం చూడండి ఆ కలర్ ఫిల్ చేసుకోవాలి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే చూడండి కరెక్ట్గా ఆ ప్లేస్లో మనకు కలర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఉండేలాగా ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఇప్పుడు దీన్ని అన్లాక్ చేసుకోండి. అన్లాక్ చేసుకున్న తర్వాత ఒక టైప్ టూల్ తీసుకొని ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. ఎస్వి పురం ఎస్కే యూనివర్సిటీ అనంతపురం 515003. సో ఇప్పుడు సెలెక్ట్ చేసి రెండు సేమ్ కలర్ ఉండడం వల్ల మనకు ఆ విధంగా కనిపిస్తూ ఉంది. సో వేరే కలర్ మార్చుకున్నాం అనుకోండి, అప్పుడు మీకు ఆ కంటెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. బట్ కాకపోతే ఆ సెలెక్షన్ ఏరియాకి మనకు వైట్ కలర్ లేదంటే బ్లూ కలర్ సెట్ అవుతుంది అన్నమాట. ఇది చూడండి ఇక్కడ మనకు అంత టెక్స్ట్ సో సరిపోవడం లేదు కాబట్టి సో మనం ఏం చేస్తున్నాము, సైజ్ ఇంకా మీరు తగ్గించుకుంటే సరిపోతుంది. లేదంటే సో మీరు డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేస్తే సెంటర్లో వచ్చేస్తుంది. సో అలైన్మెంట్ సెంటర్ తీసుకోండి. సెంటర్ తీసుకున్న తర్వాత ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి అడ్రస్ పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత ఇప్పుడు ఇక్కడ కంపెనీ యొక్క టైటిల్ నిపుణ టెక్నాలజీస్ అని టైప్ చేస్తున్నాము. సో ఈ కంపెనీ యొక్క టైటిల్కి వచ్చేసి దీనికి కలర్ సో మామూలుగా అయితే మేము గ్రీన్ కలర్ వాడతామండి. సో ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ పెట్టున్నాను. గ్రీన్ కలర్ పెట్టిన తర్వాత ఇక్కడ కంపెనీ యొక్క టైటిల్కి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటే ఉపయోగించి చూడండి ఏ టైటిల్ కావాలనుకుంటే మీరు ఆ టైటిల్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు ఈ టైటిల్ వాడాను. తర్వాత ఇక్కడున్న టెక్స్ట్కి బోల్డ్ సెట్ చేస్తున్నాను. అగైన్ ఫాంట్ వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్ కావాలనుకుంటే టైమ్స్ న్యూ రోమన్ పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన ఫాంట్ చూడండి ఏ టైప్ ఆఫ్ ఫాంట్ సెట్ అవుతుంది అనేది. సో ఆ ఫాంట్ని బట్టి మీరు ఆ టెక్స్ట్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈ టెక్స్ట్కి కొంచెం ఇంకా ఫాంట్ సైజ్ ఇలా పెంచున్నాం.
ఇప్పుడు రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి లేయర్ మీద బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఉన్నాను. సో ఇక్కడ అవుటర్ గ్లో చూడండి. అవుటర్ గ్లో సో మనకు ఎక్కువగా ఉన్నట్టయితే ఒపాసిటీ తగ్గించుకోండి. అలాగనే డ్రాప్ షాడో, ఇన్నర్ షాడో, ఈ బ్లెండింగ్ మోడ్స్ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో తర్వాత స్ట్రోక్ ప్రెజర్ కావాలనుకుంటే స్ట్రోక్ వచ్చేసి స్ట్రోక్ కలర్ మీకు చూడండి, ఇక్కడ స్ట్రోక్ కలర్ ఏది సెట్ అవుతుంది అనేది చూసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ ది స్ట్రోక్ కలర్. సో నాకు వచ్చేసి ఈ కలర్ సెట్ అవుతుంది అనుకున్నాం, కొంచెం రెడ్ కలర్. ఓకే, తర్వాత ఒకవేళ మీరు గ్రేడియంట్ అప్లై చేయాలనుకుంటే గ్రేడియంట్ అప్లై చేయొచ్చు. అది గ్రేడియంట్ ఏ టైప్ ఆఫ్ గ్రేడియంట్ అప్లై చేస్తారనేది ఇక్కడ చూడండి, ఆ టెక్స్ట్ బట్టి సెట్ చేసుకోవచ్చు అన్నమాట మనం గ్రేడియంట్. ఓకే, ఈ దిస్ ఇస్ ఓకే. తర్వాత బివల్ అండ్ ఎంఎస్ బల్జింగ్ టైప్లో కనపడాలనుకుంటే సో బల్జింగ్ టైప్లో సెట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్ని మీరు మార్చుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ఎనఫ్. నేను ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని ఒక టైటిల్ పెట్టాము. దీన్ని కొంచెం ఫాంట్ సైజ్ తగ్గించేసి ఇక్కడున్న లేయర్ని తీసుకొచ్చి సెంటర్లో, ఎగ్జాక్ట్లీ సెంటర్లో పెట్టాలి. కొంచెం ఇంకా మీరు పెంచేటట్లుంటే సైజు పెంచుకోవచ్చు. ఓకే, ఎప్పుడు కూడా టైటిల్కి ఇది డామినేట్ అవ్వకూడదు. సో ఇక సేమ్ కలర్ కూడా అదే పెట్టున్నాము. బట్ కాకపోతే ఇప్పుడు మూటులు తీసుకొని బ్లెండింగ్ మోడ్, రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి సేమ్ రెడ్ కలరే కాకుండా కొంచెం బ్లూ కలర్ పెట్టుకోండి. తర్వాత గ్రేడియంట్ చూడండి, గ్రేడియంట్ మనకు ఏది సెట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఓకే. అలాగనే బివల్ అండ్ ఎంఎస్ బల్జింగ్ టైప్లో కావాలనుకుంటే పెట్టుకోండి, లేకపోతే అవసరంలా. ఒకవేళ మీకు ఏదైనా టెక్స్చర్ కావాలనుకుంటే టెక్స్చర్ పెట్టుకోవచ్చు. బట్ ఇలాంటివి బాగోదు. మీకు అవుటర్ గ్లో కావాలనుకుంటే అవుటర్ గ్లో సెట్ చేసుకొని ఓకే చేస్తాం. దిస్ ఈజ్ ది టైటిల్. ఎప్పుడు ఇక్కడ సో మనకు ఆ టైటిల్ తీసుకున్న తర్వాత ఇంకా నేమ్, సేమ్ నేమ్స్కి మీరు ఇక్కడ చూడండి, ఒక్కొక్క లేయర్ని సెలెక్ట్ చేసుకుంటారు. రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఈ నేమ్స్కి వచ్చేసి సో సింబల్స్, ఇక్కడ కస్టమ్ షీట్స్లోకి వెళ్తే సింబల్స్ ఉన్నాయి. మీకు ఏ సింబల్ కావాలనుకుంటే ఆ సింబల్ తీసుకోండి. యారో సింబల్ చూడండి, ఇక్కడ యారో సింబల్ వాడచ్చు. మూటూలు తీసుకోండి. ఓకే, సో ఆ యారో సింబల్ యూజ్ చేస్తే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది, కానీ సపరేట్ లేయర్లు తీసుకోవాలనుకుంటే మనం తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. యారో సింబల్, దీనికి ఒక సింబల్ ఇక్కడ తీసుకున్నాం. అట్లాగనే ఆల్ట్ కీ పట్టుకొని మీరు చూడండి, ఇక్కడున్న సింబల్ని సెలెక్ట్ చేస్తే దీనికి సపరేట్గా ఒక లేయర్ తీసుకున్నాం. లేయర్ తీసుకున్నాను. ఇప్పుడు మరి మనము విండో మెనూలోకి వెళ్ళి కలర్, స్వాచెస్, స్టైల్స్ ఉన్నాయి. దీనికి ఏదో ఒక స్టైల్ పెట్టుకోవచ్చు. అక్కడున్న సింబల్కి ఏ సింబల్, అక్కడున్న సింబల్కి మీరు స్టైల్ సెట్ చేసుకోండి. ఒక్క నిమిషం, ఈ లేయర్ని డిలీట్ చేద్దాం. ఓకే, జనరల్గా ఈ షేప్ వస్తుంది, కొంచెం వెయిట్ చేద్దాం. చూడండి, ఇట్లాంటి షేప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకు కావాల్సిన ప్లేస్లో సెట్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ మినిట్. ఓకే, మొత్తం సో అన్ని లేయర్స్ కలిపి మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టుకున్నాం. చూడ్డానికి కూడా మనకు నీట్గా ఉండాలి. తర్వాత ఇంకొక టైటిల్ వచ్చేసి కోర్స్ కంటెంట్స్. సో ఈ కోర్స్ కంటెంట్స్ అనేది ఇది మరి సపరేట్గా ఒక లేయర్ తీసుకొని ఒక రెక్టాంగులర్ మార్కింగ్ టూల్ తీసుకొని ఈ ఏరియా సో కావాలనుకుంటే మనం ఫెదరింగ్ ఇచ్చుకోవచ్చు. ఒక 15 పిక్సెల్స్ ఫెదరింగ్ ఇచ్చుకొని ఓకే
ఓకే, చూడండి. మీరు ఇక్కడ ఏదైనా కలర్ ఫిల్ చేయాలనుకుంటే కలర్ ఫిల్ తీసుకోవచ్చు, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి. ఇప్పుడు సో మనం అక్కడ ఏం చేయాలా, డైరెక్ట్గా ఆ కలర్ని సో హైలైట్ చేసుకోవాలి. సో టెక్స్ట్ కలర్ ఇచ్చేసి మనం ఏ కలర్ సూటబుల్ అవుతుందో దాన్ని బట్టి మనం అక్కడ హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఇక్కడ ఈ బాక్స్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చూడండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ మనకు ఫెదరింగ్ అంత ఇవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్తో కొడతా ఉంది. బట్ ఫెదరింగ్ అనేది మీరు తగ్గించుకుంటే కూడా సరిపోతుంది. డ్రా చేసే ముందు ఫెదరింగ్ వచ్చేసి ఒక 5 పిక్సెల్స్ పెట్టుకున్నాం, డ్రా చేసి ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్. ఇప్పుడు సో అక్కడున్న ఏదైతే కోర్స్ కంటెంట్స్ ఉందో సో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసి అపోజిట్ కలర్ ఏదో ఒక కలర్ పెట్టుకోవచ్చు. లేయర్ ఉంది కదా, కోర్స్ కంటెంట్స్కి పెట్టుకోవచ్చు. కానీ ఎందుకు మరి ఇలా రాలేదంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. లేయర్ మెనూలో అరేంజ్ చూడండి, బ్రింగ్ టు ఫ్రంట్ అంటే ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మాది ముందుకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీరు ఇక్కడున్న లేయర్కి ఇంకా ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చితే సరిపోతుందా, లేకపోతే చూడండి ఇలా టెక్స్ట్ కలర్ మార్చితే సరిపోతుందా, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. అట్లాగనే ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఈ లేయర్ కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం, ఇలా ఎగ్జాక్ట్గా సెట్ అయ్యాలి. సో ఇప్పుడు ఇక్కడున్న వీటికి సింబల్స్ లాగా ఏమైనా తయారు చేయాలనుకుంటే మనం ఎలిప్టికల్ మార్క్ టూల్ తీసుకొని చూడండి, ఒక్కొక్క దానికి ఒక సింబల్ కొంచెం అంటే ఇక్కడ ఈ ఫెదరింగ్ 0 పిక్సెల్స్లో పెట్టేసుకొని సో మీరు ఒక్కొక్క టెక్స్ట్కి ఇలా సింబల్. వీటి ప్లేస్లో మీరు ఏదైనా గ్రేడియంట్ కలర్ ఫిల్ చేయాలనుకున్నా గ్రేడియంట్ కలర్ ఫిల్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఆల్ట్కి అంటే కాకపోతే అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది సపరేట్ లేయర్లో మాత్రం ఉండాలి. అప్పుడే మీరు ఇక్కడున్న లేయర్ని మూవ్ టూల్ ద్వారా ఇలా మూవ్ చేయగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు ఆల్ట్కి పట్టుకొని చూడండి, ఇక్కడ ఒక సో చూడండి ఇట్లా సో తయారు చేసుకోవచ్చు అన్నమాట. మీరు మొత్తం సింబల్స్ అన్నీ మీరు ఇప్పుడు కోర్స్ కంటెంట్ సో కలర్స్ మార్చుకున్నా ఇబ్బంది లేదు. ఈ విధంగా ఒక విజిటింగ్ కార్డ్ అనేది తయారు చేసుకోవచ్చు. వ్యూ మెనూలోకి వెళ్ళి క్లియర్ గైడ్స్ అనేది గైడ్స్ రిమూవ్ చేసుకోండి. సో ప్రింట్ తీసినట్టయితే మీకు ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్తో విజిటింగ్ కార్డ్స్ తయారు చేస్తారు, ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ మీరు కూడా మీ టాలెంట్ని బట్టి డిఫరెంట్ టైప్స్లో విజిటింగ్ కార్డ్స్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ కంప్యూటర్ ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ మధ్యలో ఇక తర్వాత ఎక్కడ గ్యాప్ లేకుండా ఈజీగా నీట్ ఇంకా కంటెంట్ అంతా నింపుకుంటారు. ఇలా డిఫరెంట్ టైప్స్లో విజిటింగ్ కార్డ్స్ కూడా బాగా చేసుకోవచ్చు. కానీ ప్రాక్టీస్ చేస్తే ఓన్ టాలెంట్తో ఎటువంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అయినా కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.